హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కానింగ్స్ అనేది తీసుకోవాలి, అలాగే ఆ స్కానింగ్స్లో ఇంపార్టెంట్ స్కానింగ్ ఏదనేది ఇప్పుడైతే చెప్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకే టైప్ ఆఫ్ వీడియోస్ అంటే ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి కదా, సో దానికి తగ్గట్టుగా మీకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పబోది మెయిన్ థింగ్ వచ్చేసరికి మనకి ప్రెగ్నెన్సీలో కొన్ని స్కానింగ్స్ అనేది ఉంటుంది. అది హెల్త్ కండిషన్ బట్టి, అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ కండిషన్ బట్టి, బేబీ బట్టి మనకి ఖచ్చితంగా స్కానింగ్స్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో మెయిన్ స్కానింగ్స్ ఎన్ని తెలుసుకుందాం, అలాగే ఇంపార్టెంట్ స్కానింగ్ ఏంటి, దానివల్ల మనకి ఎలాంటి రిజల్ట్స్ తెలుస్తాయనేది తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో నేను నార్మల్ డెలివరీ టిప్స్ వీడియోస్ అనేది చేశాను, అండ్ ఆల్సో బేబీ బాయ్ బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్స్ వీడియోస్ కూడా చేశాను. ప్లేలిస్ట్ లింక్స్ ఇచ్చాను, చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, లేకపోతే లేదు. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్, ఆ మోటివేషన్ మీరు మాకు ఇస్తే మాకు కొంచెం ఒక చిన్న ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మొత్తం టోటల్గా ఎన్ని స్కానింగ్స్ ఉంటాయని చెప్తాను. టోటల్ ఎన్ని స్కానింగ్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్, హెల్దీ ఉమెన్ అనుకోండి, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక తన హెల్త్ అంతా ఓకే, ఏం ప్రాబ్లం లేదు అనే ఉమెన్కి ఏంటంటే మినిమం 4 స్కానింగ్స్ ఉంటాయి, లేదా ఒక 5 స్కానింగ్స్ అట్లా ఉంటాయి. సో అదంటే హెల్దీ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితేనే. సో ఇంకేమైనా ప్రెగ్నెన్సీలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, దానికి ఇంకా వేరే స్కానింగ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో నార్మల్ హెల్త్ అంతా ఓకే, బేబీ హెల్త్ అంతా ఓకే అనుకునే వాళ్ళకి ఏంటంటే మినిమం 4 స్కానింగ్స్ అనేది ఉంటాయి. సో ఆ 4 స్కానింగ్స్ లేదా 5 స్కానింగ్స్ మాత్రమే చేస్తారు. సో ఆ 4 స్కానింగ్స్ 5 స్కానింగ్స్ కూడాను ఎప్పుడు చేస్తారు అనేది తెలియజేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది మనకి స్టార్టింగ్ ఇప్పుడు 6 వీక్స్ నుంచి 10 వీక్స్, కొంతమంది 12 వీక్స్ వరకు కూడా చేస్తారు. సో ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటారు. సో ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్లో బేబీ హార్ట్ రేట్, అంటే బేబీ హార్ట్ బీట్ అనేది లబ్డబ్ లబ్డబ్ అని తను బీటింగ్ అనేది ఎలా ఉందనేది చెక్ చేయడం కోసం తెలుసుకుంటారు. అండ్ ఆల్సో మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందా, ఇంకా బేబీ ఫామ్ అయ్యిందా అనేది చెక్ చేయడం కోసం మాత్రమే ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది చేస్తారు. అది ఫస్ట్ స్కాన్. అండ్ సెకండ్ స్కాన్ వచ్చేసరికి ఏంటంటే యాంటీ స్కాన్. సో ఈ యాంటీ స్కానింగ్ కూడా సేమ్, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమైనా షార్ట్ సర్విక్స్ ఉందా, బేబీ అసలు అంటే బేబీని మెజర్ చేయడం కోసం చేస్తారు. మెయిన్ వచ్చేసరికి ఈ యాంటీ స్కానింగ్ అనేది బేబీని మెజర్ చేయడం కోసం, అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమైనా షార్ట్ సర్విక్స్ ఏమైనా ఉందా, ఇంకేమైనా కాంప్లికేషన్స్ బేబీకి కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ కొత్తగా ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి యాంటీ స్కానింగ్ అనేది చేస్తారు. సో ఇది కూడా 10 వీక్స్ టు 14 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు. సో అది అంటే కొంతమందికి 1 వీక్ ఆ 2 వీక్స్ అటైన్ అవ్వచ్చు, ఇటైన్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ పీరియడ్స్ బట్టి, అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అనేది ఉంటుంది కదా, దాన్ని బట్టి బేబీ ఫామ్ అయిన దాన్ని బట్టి మనకి స్కానింగ్స్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో ఓన్లీ కరెక్ట్గా ఈ వీక్స్లోనే చేస్తారు అనేది మాత్రం, అంటే హెల్దీ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఖచ్చితంగా మనకి బేబీ మంచిగా ఫామ్ అయిందంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది 6 to 10 వీక్స్, మనకి ఈ యాంటీ స్కానింగ్ అనేది 10 to 12 వీక్స్ ఆ 13 వీక్స్లో అలా చేస్తారు. సో అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే 2 వీక్స్ లేట్గానే చేస్తారు ఏ స్కానింగ్ అయినా సరే. ఎందుకంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి ఏంటంటే బేబీ ఫామ్ అవ్వడమే చాలా స్లోగా ఉంటుంది, చాలా లేట్గా ఫామ్ అవుతుంది. సో దట్స్ వై వాళ్ళకి కొంచెం లేట్గా ప్రిఫర్ చేస్తారు మనకి ఈ యాంటీ స్కానింగ్స్ కానీ ఏ స్కానింగ్స్ అయినా సరే. సో అది అయితే, అండ్ నెక్స్ట్ ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం యాంటీ స్కానింగ్, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్. అండ్ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th, 5th, 6th మంత్. సో 4th, 5th, 6th మంత్లో ఏంటంటే మనకి తీసే స్కానింగు టిఫా స్కానింగ్ అంటారు. దీన్నే అనామలీ స్కానింగ్ కూడా అంటారు. సో ఈ టిఫా స్కానింగ్ చెప్పాను కదా, మెయిన్ స్కానింగ్ అండ్ ఇంపార్టెంట్ స్కానింగ్ అనేది ఇదే. సో ఎందుకు దీనికి అంత ఇంపార్టెంట్ ఇస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ మొత్తం టోటల్ బాడీ, ఐస్, కిడ్నీస్, హార్ట్, లివరు, హ్యాండ్స్, ఫింగర్స్, స్కిన్ అండ్ ఇది బ్లడ్ ఫ్లో, ఎవ్రీథింగ్ కూడా మనకి ఈ స్కానింగ్లో చెక్ చేస్తారు.
అంటే బేబీకి ఎలాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అనేది తెలిసిపోతుంది ఈ అనామలీ స్కానింగ్లో. అంటే సంథింగ్ ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ కానీ ఉన్నాయనుకోండి, ఈ స్కానింగ్లో మనకి ఎవ్రీథింగ్ కూడా తెలిసిపోతుంది. కాబట్టి మెయిన్ మన ఏ స్కానింగ్ చేసినా చేయకపోయినా మన ఎక్కువగా ఈ టిఫా స్కానింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు డాక్టర్స్. ఎందుకంటే మనకి డెలివరీ టైంలో కూడా ఈ స్కానింగ్ రిపోర్ట్స్ చూస్తారు. అంటే బేబీకి ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ కానీ ఉన్నాయా అనేది. ఎందుకంటే ఈ టిఫా స్కానింగ్లో బేబీ పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ పార్ట్, బాడీ పార్ట్స్ అన్ని ఆర్గాన్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తారు. కాబట్టి ఇది మెయిన్ అండ్ ఇంపార్టెంట్ స్కానింగ్ ఈ టిఫా స్కాన్. సో ఇది ఎప్పుడు తీస్తారంటే 18 to 24 వీక్స్, మెయిన్ వచ్చేసరికి 18 to 22 వీక్స్ మధ్యలోనే చేస్తారు. సో చెప్పాను కదా, కొంతమంది ఇర్రెగ్యులర్ అయినా బేబీ ఫామ్ అవ్వకపోయినా ఫస్ట్ టైం మీరు టిఫా స్కానింగ్కి వెళ్ళేటప్పుడు బేబీ ఫేస్ గ్లో అంటే కొంతమందికి బ్లర్రీ ఫేస్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో బేబీ పార్ట్స్ ఆర్గాన్స్ అనేది సరిగ్గా మనకి మెజర్ చేయలేము, కనిపించకూడదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ టైం ప్రిఫర్ చేస్తారు. ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత అగైన్ టిఫా స్కానింగ్ తీద్దాము అని అంటారు రేడియాలజిస్ట్. ఎందుకంటే వాళ్ళకి బేబీ ఫేస్ అనేది బ్లర్రీగా కనిపించడం, ఆర్గాన్స్ అనేది మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా రాకపోవడం, అండ్ బేబీ హార్ట్ రేటు అండ్ మూమెంట్స్ అనేది సరిగ్గా తెలియకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రేడియాలజిస్ట్ ఫేస్ చేశారనుకోండి. సో దట్స్ వై అలాంటప్పుడు అగైన్ 2 వీక్స్ ఆఫ్టర్ టిఫా స్కానింగ్ చేస్తాము అంటారు. సో అది మనకి టిఫా స్కానింగ్ అనేది 18 to 24 వీక్స్ మధ్యలో, సెకండ్ ట్రైమిస్టర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్కానింగ్ ఏంటి, గ్రోత్ స్కాన్. ఈ గ్రోత్ స్కానింగ్ అనేది ఎప్పుడు చేస్తారంటే 8th మంత్ ఎండింగ్లో అండ్ 9th మంత్ ఫస్ట్ వీక్ మధ్యలో చేస్తారు ఈ గ్రోత్ స్కానింగ్. సో ఈ గ్రోత్ స్కానింగ్ అంటే పేరులోనే ఉంది మనకి, గ్రోత్ అంటే బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది ఈ ప్రెగ్నెన్సీలో, ఆ బేబీ పెరుగుదల అంటే ఆ వీక్ తగ్గట్టుగా బరువు పెరుగుదల, హైట్ అండ్ వెయిట్ ఏ విధంగా ఉందనేది మెయిన్ మెజర్మెంట్ చేస్తారు మనకి గ్రోత్ స్కానింగ్లో. సో మనకి 32 వీక్స్ నుంచి 36 వీక్స్ అంటే 32 వీక్స్ నుంచి 36 వీక్స్ మధ్యలో మనకి గ్రోత్ స్కానింగ్ అనేది ఉంటుంది. అదొకటి. అది గ్రోత్ స్కానింగ్ అనేది 8th మంత్ వచ్చిన వెంటనే చేసుకోవచ్చు, 8th మంత్ ఎండింగ్లో అయినా సరే చేసుకోవచ్చు, అండ్ ఆల్సో 9th మంత్ ఫస్ట్ వీక్లో అయినా సరే చేసుకోవచ్చు మనకి. అయితే మనకి గ్రోత్ స్కానింగ్లో మెయిన్ బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో మనకి నార్మల్ సిజరిన్ అది కూడా తెలుసుకోవచ్చు. అండ్ ప్లాసెంటా పొజిషన్, బేబీ అడ్డంగా ఉందా, అండ్ బ్రీచ్ పొజిషన్, ప్లాసెంటా అంటే ట్రాన్స్ఫర్ పొజిషన్, అండ్ మనకి సఫాలిక్ పొజిషన్, ఏ పొజిషన్లో బేబీ పొజిషన్ ఉందనేది కూడా వీళ్ళు చెక్ చేస్తారు. సో ఇది. అండ్ డాప్లర్ స్కానింగ్ కూడా చేస్తారు కొంతమంది కాంప్లికేషన్స్కి వచ్చే వాళ్ళకి. సో ఇది అండి మెయిన్ ప్రెగ్నెన్సీలు ఉండే స్కానింగ్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.